శివాజీ గారు, మీరు మాట్లాడింది 100% కరెక్ట్. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు హీరోయిన్స్ని అలా వేసుకొని స్టేజ్ల మీద రాకండి, ఈవెంట్స్కి రాకండి అని చెప్పారు. అంతేగాని అనసూయ గారికి ఏమైనా చెప్పారా స్టేజ్ నుండి డైరెక్ట్గా? తనకి ఎందుకన్నా ఎంత శరం వస్తుంది? తను చేసిన తప్పు తనకు తెలుసు కనుకనే తను అదే గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు దొరుకుంటారు. ఇలాంటి వాళ్ళే అండి. అనసూయని మీరు హైలైట్ చేయకండి. అనసూయ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనసూయ పైనే ఎప్పుడూ తనే వస్తుంది ముందుకి. మరి ఏంటో నాకైతే తెలియదు, కానీ తను చేసేది ఏదో గొప్ప అనుకుంటుంది తను. ఇది చాలా కరెక్ట్ కాదు అనసూయ గారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ పేరు ఎత్తలేదు, మీ గురించి చెప్పలేదు. శివాజీ అన్నకి ఒక మాట ఇలా చెప్పాలి అనిపించింది, తను చెప్పాడు. దాంట్లో తప్పేం లేదు. దాన్ని మీరు ఇలా రచ్చ చేయడం కరెక్ట్ కాదండి. మీరు తన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీ పేరు అస్సలు ఎత్తలేదు, తను ఎక్కడ కూడా మీ పేరు